అందరికీ సింపుల్గా కటింగ్ చేయడం 5 నిమిషాలు వచ్చేలా చెప్పిస్తానండి. స్టిక్ ఎత్తుకొని ఫస్ట్ వేస్ట్లన్నీ ఇలా కట్ చేయండి. సెకండ్ టైం రెండో గిరండి. ఎందుకు అంటారంటే హ్యాండ్స్ హుక్స్ కాదు, హ్యాండ్స్ కదా హమ్మింగ్ వేయడం కోసం. హ్యాండ్స్ ఇప్పుడు వచ్చి 5, సంక 3, 190 సింపుల్ హ్యాండ్స్ ఫస్ట్ సింపుల్గా కట్ చేసేసి పక్కన పెట్టి, చెయ్యి మనకి ఎట్లుంటే ఎంత బాగుంటుందో అట్లా చిన్న కాటా పెట్టుకుంటే సంక కొలత గుర్తుకుంటుంది. దీనికి కూడా కాటా కొట్టాల. దీనికి సంకల కింద లూజులు రానియకుండా చిన్న రౌండ్గా తీయాలి. ఇది ఒక భాగం అయింది. ఇది హ్యాండ్స్. ఇది హెమ్మింగ్ హుక్స్ కాజా వేసుకుంటాం కదా, దీనికి రెండో భాగంలో 2 హ్యాండ్స్ కటింగ్ అయింది కదండి. ఇది బ్యాక్ పొడవు 70 సెంటీమీటర్ క్లాత్ కటింగ్. ఇది వచ్చి 14. ఎందుకంటే ఫస్ట్ వేస్ట్ అంతా కటింగ్ చేయాలి. స్టిక్తో ఒక గిర్ర ఇస్తే నీట్గా ఉంటుంది. వెంటనే ఇంకో గిర్ర బ్యాక్ హెమ్మింగ్ వేసే దానికోసం స్టిక్తోనే ఉండంగా కటింగ్ ఇచ్చి కొలత వచ్చి బ్లౌజ్ పొడుగు బ్యాక్ సైడు 14 అంటే ఇది 14. ఎట్లట్లుందో సేమ్ దీనికి కూడా ఇంకో 2 గిర్రలు. గిర్రలు కరెక్ట్గా వేసుకుంటే బ్లౌజ్ నీట్గా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. 4 గిర్రలు చేసిన తర్వాత బ్లౌజ్ కింద బ్యాక్ సైడ్ 4.5. ఇక్కడి నుంచి 70 సెంటీమీటర్ కాబట్టి 5. షార్ట్ వచ్చి 2.5 స్టిక్తో గిర్రిచ్చి సంక కూడా 5.5. రౌండ్ లూజ్ పొడుగ్గా గిర్రిచ్చి ఇట్టంగా రౌండ్ స్టిక్తో ముందుగా రౌండ్ చేసి లూజ్ లేకుండా వెంటనే ఈ రౌండ్ కూడా ముందుగా అడ్డం వేస్ట్ ఉంది కదా, ఇంటి కట్ చేయాలి. వేస్ట్ అంతా తీసేసేయాలి.
ఈడ కాటా కొట్టాలి. ఇది హెమ్మింగ్ బ్యాక్ సైడ్ ఇప్పేదాని కోసం. అది వెనక భాగం, ఇది ముందు భాగం. క్లాత్ని ఇలా ఫస్ట్ ఒక ఎర్రగా ఇచ్చి ఈ రౌండ్ ఒకసారి లూజ్గా ఈ మార్క్స్ పెట్టుకోవాలి. షోల్డర్ కడవ కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈ రౌండ్ సేమ్ ఎంత ఉందో అంతే పెట్టాలి, అటు ఇటు తగ్గించకూడదు. స్టిక్తో ముందు భాగంలో ఏడు ఇక్కడ ఒక రిచ్చి, ఇప్పుడు ఇందాక ఎక్కాం కదా, తీసుకున్నాం కదా, అదే భాగంతో ఇట్లా తీసి పక్కన పెట్టి ఈ రౌండ్గా చూడు స్టిక్, దాన్ని పెట్టి గుండుగా కాకుండా కొంచెం క్రాస్గా స్టిప్గా నీట్గా ముందు భాగం నీట్ గుండు తెచ్చేదానికి లూజ్ గీజులు రాకుండా స్టిక్తో ఇట్లా చేస్తే నీట్గా వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ పెట్టాను కదా, ఇప్పుడు ఎట్లా తీసినామో సేమ్ ఇది కూడా అంతే. కాకపోతే ఈ భాగం కొలతలలో కొంచెం లూజు వదలాలి. ఈ లూజ్ కూడా స్టిప్గా వస్తుంది, లూజ్ లేనట్టు కనిపించకుండా. ఇది ఇక్కడ బెల్ట్ పీస్ వస్తుంది కదా, బెల్ట్ పీస్ ఇక్కడ అటాచ్ అవుతుంది కదా, దానికి వస్తుంది. ఓకే, 12.5 వస్తుంది. ఇక్కడ నుంచి 4 వస్తుంది. ఇది గుండ్రుగా ఒక గిర్ర ఇచ్చినారంటే ఇది ఒక పీస్ నీట్గా వస్తుంది. ఇంకా వేస్ట్ అంతా చూడండి, ఇట్లే నీట్గా గుండ్రంగా, ఇక్కడ లూజ్ కనిపించకుండా ఈ రౌండ్లలో బాగా చూడండి. ఇప్పుడు దీన్ని కూడా సింపుల్గా ఒక గిర్ర బుగ్గా, ఇది బ్యాక్ భాగం, ఇది ఫ్రంట్, ఇది వచ్చి హ్యాండ్స్, ఇదైతే బెల్ట్ పీస్. ఇక్కడ వేస్ట్ పీస్ ఉంది కదా, ఇది కుక్స్ కాజా వేసుకోవచ్చు, దానికి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు వేస్ట్ కట్ తీసేసి ఒక మడత లోపలికి ఇట్లా మడిచి పెట్టుకుంటే 10 సార్లు వేసుకునే అవసరం లేదు. ఇది వచ్చి 3.5, ఇది వచ్చి 2.5. ఇక్కడ బెల్ట్ పీస్ వస్తుంది. వేస్ట్ అంతా వేసేసి ఇది బెల్ట్ పీస్ వస్తుంది. చూసుకోండి, ఇక్కడ వేస్ట్ ఏమవుతుందంటే లూజులు తీసేటప్పుడు, లూజులు గీజులు షేప్ పెట్టేటప్పుడు ఈ దీంట్లో కవర్ అయిపోతుంది. ఒకటి